రాష్ట్రంలో జిల్లాల మార్పు ఎందుకోసం? సుపరిపాలన కోసం, రాజకీయం కోసం, అభివృద్ధి కోసం తెలవదు అనంటే చాలామంది 21,000 మంది పాల్గొన్నారు. సుపరిపాలన కోసమని 48% మంది చెప్పారు. రాజకీయం కోసమని 41% మంది చెప్పారు. అంటే దాదాపుగా సుపరిపాలన, రాజకీయం దగ్గర దగ్గర ఉన్నాయి. అభివృద్ధి అనేది కింద ఉన్నది. అభివృద్ధి అనేది ఏమీ లేదు. అభివృద్ధి కోసం కాదు. అంటే జనరల్‌గా జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేది సుపరిపాలన కోసం అని అంటారు. అయితే ఎక్కువ జిల్లాలు పెంచితే ఎక్కువ కలెక్టరేట్‌లొస్తాయి. ఎక్కువ అభివృద్ధి జరుగుతది. పాలన చెంతకు వస్తది అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే 29 జిల్లాలను 28 చేశారు. మరి సంఖ్య కోసము, న్యూమరిక్ కోసం చేశారా? లేకపోతే రాజకీయంగా కడపలో వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గించడానికి చేశారా? కారణాలు ఏవైనా జనాలు చెప్తున్నదైతే చంద్రబాబు నాయుడు చేసేదంతా సుపరిపాలన కోసమే అని 48% మంది అంటున్నారు. 41% మంది మాత్రం రాజకీయం కోసమే ఇదంతా జరుగుతోంది. అంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడైనా ఈ జిల్లాల మార్పు జరిగినప్పుడు ఒకటి జరుగుతారు. అది అనైతికంగా జరిగింది, అశాస్త్రీయంగా జరిగింది, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే చెప్తున్నది. సో, జనం వైసీపీ చేసే వాదన పట్ల కూడా 41% మంది ఉన్నారు. ప్రభుత్వం వైపు 48% మంది ఉన్నారు. మరి జిల్లాలు మారవడం అయితే జరిగింది. జనవరి 1 నుంచెల్లి 28 జిల్లాల పాలన కూడా ప్రారంభమవుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో, ఈ జిల్లాల్లో ముఖ్యంగా కొత్తగా రాబోయే మదనపల్లి జిల్లాలో మరి రాయచోటి మంత్రి ఏం చేస్తారు? ప్రాణత్యాగం చేస్తారా? పదవీ విరమణ చేస్తారా? ఊరుకుంటారా చూడాలి.